చేతులు దగ్గర తెచ్చిపెట్టొచ్చారండి అందరూ. అలవాటు పోయిందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధులను, మహోన్నతులను, సర్వోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో పురుష ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు అత్యంత కృపను బట్టి మరలా ఆయన సన్నిధిలో ఎలాగున ఆరాధన చేసుకోవడానికి, ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సహాయమును బట్టి, కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు తీసినవారు చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారములో ఏంటండి కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధించుకోవడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. వాక్యంలోకి మేము వెళ్తుండగా నీ దైవికమైన మాటలతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మానవ స్వరమును మరుగుపరచండి, మానవ జ్ఞానమును, మానవ ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి ప్రభువా ఈ దైవికమైన మాటలతో ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఎవరైతే నీ మాటలు వినడానికి, వారి జీవితాలు సరిచేసుకోవడానికి వచ్చి ఉన్నారో ప్రభా వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభా నీ కృప మాకు దయచేయండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నీ సన్నిధి ఆత్మ మాకు తోడైంచి నడిపించమని, నీవే మా అందరిని బలపరచమని మా పరిశుద్ధులైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుని స్తుతించుకొనుచున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా వాక్యమును గమనించండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ భాగం మనం చూస్తే నిర్గమకాండము అనేది ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని సొంత జనముగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చేసుకుంటూ వారి కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అయితే అది రాళ్లతోనో లేదా బలమైన కట్టడలతో కట్టింది కాదు, కానీ ఒక గుడారంలా వారు వేసుకుని ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 ప్రాంగణములుగా ఉంచి, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క బలిపీఠం ఉండేది, మందసం ఉండేది, దేవుని యొక్క మందసం ఉండేది. పరిశుద్ధ స్థలంలో దేవుని బలిపీఠం ఉండేది. ఆవరణలో జనులంతా ఉండి దేవుణ్ణి ఆరాధన చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు అనడానికి అప్పట్లో ఉన్న నిదర్శనం ఏంటంటే, మేఘము ఆ గుడారం మీద అనగా దేవుని యొక్క మందిరం మీద నివసించినప్పుడు ఆయన మహిమ తేజస్సు ఏమయ్యేదంటే దేవుని మందిరం మీదకి దిగి వచ్చేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని కాలంలో ఒకేలా ఉండే దేవుడు అండి. ఇశ్రాయేల్ జనాంగం దగ్గర ఒకలాగా లేదా అన్యుల దగ్గర ఒకలాగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన ఒకే స్వభావం కలిగిన దేవుడు, మనుషుల్లాగా స్వభావాలు మార్చుకునే దేవుడు ఆయన అంత మాత్రము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుని మహిమ తేజస్సు వారి మధ్య నిలిచి ఉండడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి అందరూ? 2 ప్రధానమైన కారణాల వల్ల దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ దినాల్లో మందిరాల మీద నిలిచి ఉండేది. ఆ 2 కారణాలు నేటి దినాల్లో కొదవడం వలన దేవుని యొక్క మహిమ తేజస్సు ప్రతి మందిరం మీద లేకపోతుందండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన హస్తం ఏమన్నా చిన్నదా అంటే కాదు. ఆయన అన్నాడు, నా హస్తము కురచ కాలేదు అంటున్నాడు. ఆయన
ఆయన ఆయన వేలులో ఉన్న కొనలతోటి భూమిని లేపేయగలడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి చాలా చిన్నది ఆయన దృష్టిలో. మరి ప్రతి సంఘం మీద ఆయన హస్తం ఎందుకు ఉండలేకపోతుంది అంటే 2 ప్రధానమైన కారణాలు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. ఒకవేళ అది కూడా మనకి కొదువై ఉన్నట్లయితే, ఆ కొదువును మనం సరి చేసుకున్నట్లయితే దేవుని యొక్క మహిమ తేజస్సు మన మధ్యన ఆవరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూసుకున్న నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము 17 నుంచి 30 వచనాల వరకు చదువుతారు. ప్రతి ఒక్కరు తీసారా? 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలకు చొల్లి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారము కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను శాసనములు తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోత కర్రలను దూచి దాని మీద కరుణాపీఠంను ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరలకు వెలుపల బలను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల ఎదుట దీప వృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్ష గుడారపు మందిరము ద్వారమునకు దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాలను ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 17 నుంచి 30 వరకు చదివిన దాంట్లో ఎక్కువగా రాయబడిన మాట మీరు ఏం గమనించారు? చెప్పాలి. గమనించారా? అసలు గమనించలేదు. చదివేవాళ్ళు చదువుకుంటారు, మాకు ఎందుకు అనుకున్నారు? దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి ప్రధానమైన కార్యం ఏంటంటే, దేవుడు మోషేకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని సమస్తమును కూడా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎక్కువగా ఒక స్థలంలో నిలబడాలన్నా, ఒక మనిషితో ఎక్కువగా ఆయన స్నేహం చేయాలన్నా, ఆయనలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆయనకి ఇష్టమైన లక్షణం ఏంటంటే ఆయన చెప్పింది చేసేవారంటే ఆయనకి ఇష్టం అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి ఇష్టం ఆయనకి? ఆయన చెప్పింది చేసేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. మామూలుగా అందరూ అంటే ప్రేమే, కాకపోతే ఒక ప్రత్యేకముగా దేవుడు కను దృష్టిలో కొంతమంది ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే, దేవుడు చెప్పింది వారు చెయ్యాలి. దేవుడు చెప్పింది సంఘము కనుక చేసినట్లయితే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క మహిమ తేజస్సు ప్రత్యక్షత ఆ మందిరం మీద ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎలాగో చెప్తాడు, అందరి దగ్గరకు వచ్చి అబ్రహాంతో మాట్లాడినట్లు, ఇస్సాకుతో మాట్లాడినట్లు, యాకోబుతో మాట్లాడినట్లు, మోషేతో మాట్లాడినట్లు ప్రభు మాతో మాట్లాడట్లేదు కదండి, ఒకవేళ మాట్లాడితే నేను చేస్తాం అని మీ హృదయాల్లో ఉంటాయి మీకు. అయితే దేవుడు అందరితో మాట్లాడతాడు, అది మనం విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన కాపర్లు ఎందుకు పెట్టాడు అంటే, సరైన మార్గములో ఆయన బిడ్డలను నడిపించడానికి దేవుడు కాపర్ని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే కాపరి మాట ఎప్పుడైతే మంద వింటుందో, మందను సరైన మార్గంలో కాపరి నడిపించగలుగుతాడు. ఇశ్రాయేలు జనాంగము
మోషే మీద అనేక మార్లు తిరుగుబాటు చేశారండి. ఏం చేశారు వాళ్ళు? తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మాట వినలేదు అంతే. మాట వినకపోతే దానికి భయంకరమైన మాట ఏం చెప్పాడు? తిరుగుబాటు. తిరుగుబాటు అనే మాట చాలా భయంకరమైనది. వాళ్ళు ఏం చేయాలి? కేవలం అని చేయలేని పని ఏంటంటే మోషే చెప్పింది చేసేవాళ్ళు కాదు. అసలు మోషేకి ఎవరు చెప్పేవారు? దేవుడు చెప్పేవాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళ ఎవరో కూడా బ్రతకరు కాబట్టి దేవుడు మోషేను ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్లిపోయాడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా తీసుకెళ్ళాడు? మోషేతో ఒక మాట, మోషే నువ్వు లోపలికి రా, మోషే నువ్వు పరాల ప్రదేశానికి రా, అక్కడ నేను నీతో మాట్లాడతాను ఎవడా? లేకపోతే ప్రజలందరూ నుంచినప్పుడు వాళ్ళ మధ్య నుంచి మాట్లాడేవాడా? మాట్లాడు. ప్రజలందరి మధ్య నుంచి మాట్లాడేటైతే దేవుడు మోషేతో మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడతాడు? జనులతో మాట్లాడతాడు. దేవుడు మోషేతో ఏదైతే ఆజ్ఞాపించాడో సమస్తమును కూడా మోషే నెరవేర్చాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మోషే బాధ్యత ఏంటంటే చెప్పడం, చేయించడం కాదు. ఏంటి సామెత ఉంటుంది లోకంలో, ఏంటి గాడిదని ఎక్కడదా తీసుకెళ్ళగలరు? ఎక్కడదా తీసుకెళ్ళ? గుర్రాన్ని గాడిద, మనం గాడిద అనుకుందాం అనుకోండి. గాడిదని ఎక్కడదా తీసుకెళ్ళగలం? నీళ్ళ దగ్గర దాకా తీసుకెళ్తాం. మరి అక్కడికి వెళ్ళాకో తాగే బుద్ధి ఎవరికి రావాలి? గాడిదకి రావాలి. మోషే చెప్పడం చెప్పేవాడండి. దేవుడు చెప్పింది ప్రతిదీ చెప్పేవాడు. మొదట్లో ఐగుప్తు దేశానికి వెళ్ళిన అల్లమ్మప్పుడు మోషే కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే చెప్పడం అని చెప్పేసాడు, బాగానే ఉందని వెళ్ళి చెప్పేస్తే ఒక్క వేడితో నన్ను వేసేస్తారు. ఒకే ఒక వేడితో నన్ను వేసేస్తారు. బాబు నాకు భయం ప్రభు అంటే మళ్ళీ మధ్యలో సాకు చెప్పండి. ఏమని? నాకు నోటు మాంద్యం ఉంది ప్రభు, నేను నత్తి పెదవులు కడవాన్ని ప్రభు, నాకు భయం ప్రభు అని చెప్తుంటే, ఇదిగో ఒక మోగవానికి నోరిచ్చింది ఎవడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మోషే మొట్టమొదటిసారి భయపడి ఉండొచ్చేమో, కానీ అతడు మరలా ఫరో దగ్గరికి అనేక మార్లు దేవుడు నడిపించాడు. మోషేకి ఇంకా భయం రాలా. ఎందుకో తెలుసా? దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు మోషే గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మాట విన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడద్దండి. మీ జీవితంలో దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో, లేదా మీ జీవితంలో సరి చేసుకోండి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా లేదా దర్శనాల ద్వారా మీతో మాట్లాడినప్పుడు మీరు మీ జీవితాలను సరి చేసుకోవడం మొదలు పెడితే ప్రభువు కనుదృష్టి మీ మీద ప్రత్యేకంగా నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగము దగ్గర మోషే చెప్పింది ప్రతిదీ మోషే చేశాడు కాబట్టి దేవుని మహిమ తేజస్సు ఆ మందిరంలోకి రావడానికి మోషే కారకుడు అయ్యాడండి. ఒకవేళ వారు కనుక అబద్ధంలో ఆడి ఉంటే, ఒకవేళ మోషే వారి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఉండి ఉంటే దేవుని సన్నిధికి వచ్చేది కాదు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఒకానొక సమయంలో అంటాడు, మోషే మీరు వెళ్ళండి, కనాను దేశాన్ని మీకు ఇచ్చాను కదా, అయితే నేను మీతో రాను. ఎందుకు రానన్నాడు? ఇక్కడ నిర్గమకాండము ఆఖరి అధ్యాయంలో దేవుని సన్నిధి వచ్చింది కదా, మరి దేవుడు ఎందుకు రాను అని లేవీకాండం ఎందుకు చెప్తులేదు తెలుసా? దేవుడు చెప్తున్న మాటలు ఇశ్రాయేలు జనాంగం వినడం మానేశారండి. ఏం చేశారు? వినడము మానేశారు. దేవుడు చెప్పింది వాళ్ళు చేయడం మానేశారు. మరలా వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే దేవుడు చేయొద్దు అన్న పని చేయడం మొదలు పెట్టారు. మనం చేసే కార్యాలు దేవుడు చెప్పింది మనం చెయ్యం, కానీ ఏదైతే దేవుడు వద్దు అంటాడో మనం దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఏం చేస్తాడు ఆయన? అసలు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి చేసే రకాలు కొన్ని ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేసే వరకు మనం చేయించుకోకూడదండి. ఆయన ముందు నిలబడడానికి మనకే శక్తి చాలదు, మన భక్తి సరిపోదు చెప్పాలంటే. ఆయన కనికరం చొప్పున మనం నిలబెడుతున్నాడంటే దాన్ని బట్టి అయినా సరే మనం మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోషే దేవునికి ఆజ్ఞాపించిన సమస్తమును చేయడం వలన దేవుని ఒక సన్నిధి, దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీద దిగి వచ్చింది. సొలొమోను కాలంలో చూసినట్లయితే సొలొమోను ఒక మందిరాన్ని కట్టించాడు. సొలొమోను ఇశ్రాయేలు జనాంగం కోసం ఒక మందిరాన్ని కట్టించాడు. సొలొమోను ప్రార్థనా పరుడుగా ఉండేవాడు. అప్పట్లో సొలొమోను దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడు. మరలా ఎలాంటి బలులు అంటే దేవునికి అంగీకారమైన బలులు. ఒక విషయం ఆలోచించుకుందాం.
సొలొమోను చేస్తున్న భక్తిని బట్టి సొలొమోను ఎప్పుడు ప్రభు నాకు వరం దయచేయి అని అడగలేదండి. మనమైతే అడుగుతాం, ప్రభు నాకు అది ఇవి, ఈ వారం ఇవి, ఆ వారం ఇవి, చేయగానే స్వస్థత వచ్చేయాలి ప్రభు, కాలేయగానే కాలు రిప్పులు ప్రభు, ఇలాంటి వరాలు మనం అడుగుతూ ఉంటాం. సొలొమోను వరాలు అడగలేదండి ఎక్కడ. సొలొమోను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవునికి సొలొమోను ఇష్టడుగా మారినప్పుడు అడుగుతాడు, సొలొమోను నీకేం కావాలి, నీకేం కావాలని అడిగాడు. మనమేమంటామండి? మనమేమంటాం? ప్రభు నాకు ధనం ఇచ్చావంటే నా చుట్టుపక్కల ఉన్న ధనవంతులు చేస్తాను, అలా నాకు ఇచ్చే ప్రభు. ఇలా అడుగుతా సొలొమోను, నాకు ఏమొద్దు ప్రభు, ఏమొద్దు, నీ జనులను నడిపించడానికి జ్ఞానం దయచి. నిజంగా ఒక రాజుకు కావాల్సింది అడిగాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరుగా. మనుషుల స్వభావాలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒక 20 మంది వేసుకున్నారు. 20 మంది స్వభావాలు ఒకలా ఉంటాయా? ఉండవు. మీ అందరికీ ఒకేలా చెప్పాలంటే మీ అందరికీ నచ్చదు. ఒకరికేమో మనసు తృప్తి పొందుకోవడానికి వాక్యం కావాలి, ఇలా చెప్పుకుంటే వెళ్ళామనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కావాలి. అయితే అక్కడ కొంతమంది లక్షల మంది జనాంగం ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం. వారందరినీ ఒకేలాగా నడిపించడం అనేది సొలొమోను తరం కాదని చెప్పి సొలొమోనుకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగుగా. అందుకు అంటున్నాడు, ప్రభువా నీ జనులను, నీ ప్రజలను నేను నడిపించడానికి నాకు జ్ఞానము దయచేయి. దేవునికి మహిమ కలుగుగా. బుద్ధి వివేకములు గల జ్ఞానం నాకు అనుగ్రహించు. దేవుడు అప్పుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన పని చేయడానికి జ్ఞానం అడిగాడు, కానీ తన సొంత పని చేసుకోవడానికి జ్ఞానం అడగలేదు కదా. ఇదిగో సొలొమోను అడిగావు కదా, దానితో పాటు సర్వ సిరి సంపదలు నీకు ఇస్తున్నాను అన్నాడు. సొలొమోను వరం అడగలేదు. ఎవరు అడిగారు వచ్చి? దేవుడు మన మీద కనుదృష్టి నిలిపి మనకి ఏదైతే అవసరమో ఆ వరములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వరములను స్థిరపరచుకునే జీవితం మనలో కావాలండి. సొలొమోను పొందుకున్నాడు, అయితే దాన్ని నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదండి. మన జీవితంలో దేవుడు ఆత్మ వరములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ ఆత్మ వరములు పొందుకునే సామర్థ్యత నీకుందా? ఒకవేళ దేవుడు కృప వలనది నువ్వు పొందుకుంటే దాన్ని నిలబెట్టుకునే శక్తి నీకుందా? సంఘాల నుండి దేవుని ఆత్మ కొదవడం గల కారణం ఏంటంటే విశ్వాసులు లేదా సంఘము దేవుని మాటను ఎంత మాత్రం కూడా వినట్లేదు. దేవుని మాట వినట్లే, మనసుకు నచ్చింది చేసుకెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు? ఒక్కొక్కరి మనసుకు ఒక్కొక్కటి నచ్చుద్ది. ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టాను అనుకోండి, మీకు నచ్చింది తీసుకెళ్ళాలంటే అందరూ ఒక వస్తువు మీద దృష్టి ఉంటుందా, అన్నింటి మీద ఉంటుందా? అందులో ఏది శ్రేష్టమో దాన్ని తీసుకుంటానికి ఇష్టపడతారు. అయితే దేవుని దగ్గర మనం శ్రేష్టమైన తీసుకోవాలంటే అందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా అన్నాడు. ఏక మనసు ఏకాత్మ సంఘంలో పని చేయాలి. ఏం పని చేయాలి? అందరి దృష్టి ఎలా ఉండాలంటే ఈ దినాన దేవుని దర్శనం నాకు కావాలి అనే దృష్టి కావాలి. కొంతమంది ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వస్తాడు, ఎవడ హార్న్ కొడుతున్నాడు అని. మరి కొంతమంది కింద వాళ్ళు అరుపులు తీసి ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఈ దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోకం మీదకి. మరి కొంతమంది ఎవరు కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు, మరి కొంతమంది చేతులు ఎవరు ఎత్తారు, చేతులు ఎవరు లేదా అని ఏం చేస్తారు? సిఐడి ఆఫీసర్ లాగా లేదా సిఐడి కుక్కల్లాగా ఏం చేస్తారు? పరిశీలన చేస్తుంటారు. ఇంతకు వాళ్ళు ఏం చేసుకోరు. ఆ సమయం ఉండేదే కొంతసేపు. ఆ కొంచెం సమయాన్ని కూడా వాడుకోవడానికి ఏం చేస్తారంటే పనికి మాలిన వాటి కోసం వాడుతూ ఉంటారు. మరి ఎలాగ దేవుని దర్శనం చూడగలుగుతావు? నాకు వస్తుంది ఏంటి? ఇది ఒక ఉద్దేశం. మరలా ఏ ఉద్దేశం అది? ఎలాగో నాకు రాదు, కళ్ళు మూసుకుని కళ్ళు నొప్పులు ఎందుకు, ఆన్లైన్ చూసుకుంటే టైం పాస్ అయిపోతాం. ఇది మన ఉద్దేశం. కాబట్టి అలా ఉన్న హృదయాలు దేవుడు ఇప్పుడు దర్శించలేడు. ఎవరన్నా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. చిన్నపిల్లలు అనుకుంటారు దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు అనుకుంటారు. చిన్నపిల్లలు దర్శనం చూడలేదు ఎప్పుడు. అయిపోయింది 4 నెలల్లో మొత్తం అంతా ఎగిరిపోయింది గాలికి. ప్రార్థన చేయండి, నోరు తెరవాలని, నోరు తెరవట్ల, చేతులు నలుపుకుంటున్నారు, జుట్లు నలుపుకుంటున్నారు, చున్నీలు తిప్పుకుంటున్నారు. ఈ నేర్చుకున్నారు ఈ 4 నెలల్లో. చున్నీలు తిప్పే వయసు ఇంకా రాలా మీకు, కంగారు పడుతుంది. అర్థమైందా? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి
ఆయన వైపు చూడడం నేర్చుకోండి. ఆయన చంటి పిల్లల మీద మరీ అధికమైన దృష్టి పెట్టి ఉంచుతాడండి. ఎందుకు తెలుసా? వారి హృదయాలు నిష్కలంకమైనవి. ఇంకా మన హృదయాలు ఎలా ఉంటాయంటే పక్క వాళ్ళు నచ్చరు, ఎదురు నచ్చరు, వెనకలు నచ్చరు. వారి చిన్నపిల్లల హృదయాలు అలా ఉండవు. వారి హృదయాలు ఎప్పుడు కూడా అందరినీ కలుసుకోవాలి, అందరితో ప్రేమతో ఉండాలని హృదయాలు కలిగి ఉంటారు. అందుకే ఇలాంటి వారితో దేవుని రాజ్యం అన్నాడు. మరి ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉన్నారు సార్? పెద్దవాళ్ళ కంటే భయంకరంగా ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడతారు? ముదురు మాటలు. పిల్ల మాటలు మాట్లాడరు. ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతారు? ముదురు మాటలు. ఆ ముదురు మాటలు చూసి మనం ఎంత మురిసిపోతామో, మరి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడో మా పిల్లలకి. ఈ ముదురు మాటలు ఇప్పుడే మాట్లాడుతానంటే పెద్దోళ్ళు ఇంకేమైపోతారో, ఏమైపోరు, మొత్తానికి వెళ్ళిపోతారు. దేవుని యందు భయభక్తులు పిల్లలకు నేర్పించడం నేర్చుకోండి మీరు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సన్నిధి నేటి దినాల్లో సంఘం మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆనాడు మోషే దేవుడు చెప్పినట్లు చేసిన రీతిగా నేటి సంఘాలు దేవుడు చెప్పింది ఏది కూడా చెయ్యట్లేదు. మనం ఎంత గింజుకున్నా, ఆనాడు ఇజబెల్ రాణి దగ్గర కొంతమంది ఉండేవారండి యాజకులు, బయలు దేవతలు పూజించే యాజకులు. వాళ్ళందరూ వెళ్ళిపోయి బలిపీఠం కట్టి దాని మీద ఒక ఆవును కోసి పెట్టేసి వాళ్ళు కేకలు పెడుతున్నారంటండి. ఏం చేస్తున్నారు? ఓ బయలా దిగిరా, రా దిగిరా, రా దిగిరా, రా దిగిరా, రా దిగిరా అని చెప్పి పాట పాడుతూ ఉండేవారంట. చేతులు కోసేసుకున్నారంట. దేనికోసం? బయలా దిగిరా, బయలా దిగిరా అని. వచ్చిందా? ఎందుకు రాలా? అలాగైపోయింది మనకి. మన భక్తి అయిపోయింది తెలుసా? అలాగే రా దిగిరా, రా దిగిరా అనుకుంటూ పాట పాడుతూ కూర్చుంటావు సంఘంలో. ఆయన రాడు. ఎందుకు రాడు అంటే నువ్వు పాట పాడినందుకు ఆయన రాడు. దేనికోసం తెలుసా? నీ హృదయము ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడే వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో మనకు ఇష్టమైన నష్టమైన చేయాల్సింది ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి పని మనం చేయాలి. అది నీకు ఇష్టమైన నష్టమైన. మనం ఏం చేస్తాం తెలుసండి? మనకి ఇష్టమైతే చేస్తాం, నష్టమైతే మానేస్తాం. అది నీకు నష్టమై ఉండొచ్చు, కానీ ఆ నష్టము దేవుడు నీకు ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు తర్వాత. మనం ఏం చేస్తామంటే మన నష్టపడేది ఏది కూడా మనం చెయ్యం. అది మనకి ఇష్టముగాను అనుకూలముగా ఉండే భక్తిని చేస్తామండి. అనుకూలంగా ఉండే భక్తి ఎప్పుడు దేవునికి ఇష్టం కాదు. ఆయనకు అనుకూలంగా ఉండే భక్తి కావాలి. నీ భక్తి ఆయనకు అనుకూలంగా ఉండాలని చెప్పి పత్రికలో రాస్తున్నాడు పౌలు. దేవునికి మహిమ కలుగునుగా. మనల్ని మనం అనుకూలం చేసుకోకూడదు. దేవునికి అనుకూలంగా నిన్ను మలుచుకోవాలి అన్నాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటేనే కానీ నన్ను మీరు వెంబడించలేరు అన్నాడు. చెప్పాడండి శిష్యులతోటి. మనం ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టాలి. నువ్వు అనే పదం నీలో ఏమైపోలే? విడిచిపెట్టాలి. కేకలు పెట్టి మనం దేవుని స్తుతించినప్పుడు మన స్వరాలు నొప్పి వస్తున్నాయని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసంటే 2 కేకలు పెట్టి ఆగిపోతూ ఉంటాం. ఎందుకు? గొంతు పోద్ది. మళ్ళీ రేపు పొద్దున గానకోకిలా బయట మాట్లాడలేం కదా. ఎలాగా? గానకోకిలి స్వరాలు మనందరికి. మేము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరలా ఇంకొక 3 రోజులు మాకు గొంతులు ఎగిసేది కాదు. మొత్తం స్వరం అంతా, స్వరకీటి పీటికి అంతా కూడా అయిపోయిందంటే చచ్చిపోయేదండి. చచ్చిపోయినా పర్లేదు, మోగలం అయిపోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధి మాకు కావాలి అన్నట్టు నేర్పించేది మాకు. మీకు నేర్పిద్దామంటే మీరు నేర్చుకోరు. మనం ఎంత శక్తి కొలది ప్రభుని ఆరాధన చేస్తామో, నీ శక్తి అంతా, నీ శరీర సంబంధమైన శక్తి అంతా ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు దైవికమైన శక్తితో నింపబడతావు. ఈ 4 నెలలు మన శరీర శక్తితో నింపడ్డామా, ఆత్మశక్తితో నింపడ్డామండి? ఏ శక్తి? కొంతమంది అలాగే ఉన్నారు, కొంతమంది నాకులాగా పట్టొచ్చింది. అంటే శరీర శక్తి మనలో ఏమైంది? పెరిగింది. మరి ఆత్మశక్తి 2 పెరిగితే తప్పలేదు. అయితే ఆత్మశక్తి పెరిగినా తప్పలేదు, కానీ ఉత్తి శరీర శక్తి పెరిగింది అనుకోండి, మన ఆత్మ ఏమైపోయినట్లు? చల్లారిపోయినట్లు. తిరిగి మన బలిపీఠములు, మన ఆత్మ సంబంధమైన జీవితాలు మనం కట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం చెబుతుందండి. అంటే మరలా మనకు అవకాశం ఇచ్చి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది శ్రేష్ఠులు మన మధ్య లేరు. ఎంతో మంది గొప్పవాళ్ళు మన మధ్య లేరండి. మనిషి జీవితం ఎలాంటి తెలుసా? చిటికి వేస్తే ఆవిరైపోదు. ఆ చిటికలో మనం ఉండుంటే ఇలా కనురెప్ప పాటలో మనిషి ఎగిరిపోతున్నాడు. ఆ కనురెప్ప పాటలో మనం ఉండుంటే మనం ఏమైపోవాలి? పాటికి మన పరిస్థితి ఏమైపోయేది?
అది మనం జ్ఞాపకం చేసుకోం. ఇవాళ మనకు గడిచిందా లేదా? పొద్దున్న తిన్నామా, మధ్యాహ్నం తిన్నామా, రాత్రి గడిచిందా? ఈ పరిస్థితిలో ఉండగానే జ్ఞానము కలిగి అసలు దేవుడు మనల్ని ఎందుకు ఇలాగ నిలబెట్టాడు, ఇంకా మనం ఇలాగ ఎందుకు బ్రతికి ఉన్నామని చెప్పి ఆలోచించేవారు ఎవరు కూడా లేరండి. దేవునికి మహిమ కలుగుగా. దేవుని యొక్క చెప్పే ప్రతి మాటను కూడా మనం వినేవారమై ఉండాలి. ఒకవేళ నువ్వు వినలేకపోతున్నావా, ప్రార్థన చేయి. ప్రభువా, ఈ మాట నన్ను కలవరపరుస్తుంది, నీ ఆజ్ఞను కలవరపరుస్తుంది. ఒక పక్కన నా ఆత్మ ఈ పని చేయడానికి ఇష్టపడుతుంది, అయితే నా ఆలోచనలో నా స్వబుద్ధి ఏం చెప్తుందంటే ఈ మాట చేయనివ్వట్లేదు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు ఎప్పుడన్నా అలాగా? ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? నేను ప్రార్థన చేసాను. కొన్ని విషయాలు ప్రభు నాకు బయలుపరుస్తుంటే ఓ పక్క నుంచి ఇంకొక స్వరం కనబడతా, పర్లేదు చిన్నదే కదా చేసినా పర్లేదు అంటే, లేదు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే నేను చేయించాలి. దేవునికి మహిమ కలుగుగా. దేవుని మాటలు మనకు కొన్ని కఠినంగా ఉంటాయండి. ఆ కఠినంగా ఉన్న వాటిని మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టకూడదు. ఆ కఠినమైన ఆజ్ఞలను చేయగలిగితే దేవుడు నిన్ను నమ్మకస్తుడుగా ఎంచుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగుగా. మోషేకు దేవుడు ఒక పేరు పెట్టాడు తెలుసా? అతడు మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఏమన్నాడు? ఇల్లంతట్లో. ఆయన ఇల్లు ఎంత పెద్దది? మన ఇల్లు అంత ఉండదండి. మనం కాక ఇంకొక ఇద్దరు వచ్చారంటే మన ఇంట్లోకి అట్లేండి దూరం వెళ్తాం మనం. ఆయన ఇల్లు అంతే. అసలు అర్థం చేసుకోండి, సర్వ సృష్టి. పేర్లు చెప్పడానికి మన పేర్లు కూడా తెలియదు కొన్ని వాటి గురించి. ఆయన ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ పేరు సంపాదించుకోవడం, అది దేవుని చేత సంపాదించుకోవడం అనేది అసాధ్యం అండి. మాకు అసాధ్యం కదండి, మొత్తం చేయడం మానేస్తుంటాము. ఆయన మోషే గారు అయితే డైరెక్ట్ గా దేవుని చూశాడు, ముఖాముఖిగా మాట్లాడాడు, ఆయన మహిమ తేజస్సును కళ్ళారా చూశాడు కాబట్టి ఆయన చేశాడు. మరి మాకు చేయమని చూస్తాం. ఆయన కనుక మీకు దర్శనం ఇచ్చి మోషేతో మాట్లాడితే పెద్ద బాధ్యత అప్పించేస్తాడు. అప్పుడు సరిపోతుంది మీకు. మోషేకి చిన్న పని అప్పచెప్పాడా? ఎంత పని అండి అది? మోషేకి ఎంత పని అప్పచెప్పాడు? అలాగ కనుక మిమ్మల్ని దేవుడు దర్శించాడు అనుకోండి, అలాగూ పెద్ద పనులు వేస్తాడు, సరిపోతుంది మనం. సమూయేలు దేవుడు దర్శించాడు. సమూయేలు దర్శించి ఏం చేశాడు? ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపత్యం చేశాడండి. ఇశ్రాయేలు జనాంగం తక్కువ మందా? కాదు. చదువుతూ ఉంటే సమూయేలు ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు అక్కడ ఉండేవాడు, మరొక రోజు ఇంకో చోట ఉండేవాడు. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇశ్రాయేలు జనాంగం ఒక్కొక్క తెగలను ఏం చేశాడంటే వాళ్ళు బలపరుస్తూ ఉండేవాడు. దేవుడు దర్శిస్తే మనం ఖాళీ ఉండం. అలా ఉండాలా ఏమండి? వద్దరేంటి? ఓ పక్కనేమో అలా ఉండకూడదు, ఓ పక్కనేమో దేవుడు దర్శించేయాలి. మరి ఎలా అయిపోద్ది మనకి? అందుకే దేవుడు మన సామర్థ్యం తగిన పనులు వేస్తాడండి. అది కూడా మనం చేయలేకపోతున్నాం అండి. ఎంత భయంకరమైన స్థితి మంది. మోషేతో మాట్లాడిన ప్రతి మాట మోషే నెరవేర్చడం వలన మోషేకి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏంటంటే, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటి మీద అతడు నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగుగా. మన జీవితంలో దేవుడి మీద దగ్గర నమ్మకస్తులు ఉంటే చాలు. ఇల్లంతా అవసరం లేదండి, ఇల్లంతా అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర నమ్మకస్తురాలుగా, సంఘములో దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నమ్మకముగా చేస్తే చాలు. మనం దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మన సామర్థ్యత, మన శక్తి గొప్పదేం కాదు, పెద్దదేం కాదు. కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా అంటున్నాడు కానీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా, ఇదిగో విస్తారాన్ని నీకు ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు ఇచ్చిన చిన్న వాటిలో నమ్మకాన్ని కాపాడుకుంటే ఆయన నీ జీవితంలో నూతనమైన తలాంతులతో ముందు నడిపిస్తూ ఉంటాడు. మనం ఇచ్చిన వాటిని మనం కాపాడుకోలేకపోతున్నాం, మరి ఎలాగో నూతనమైన అనుభవాలకు వెళ్తాం? ఇచ్చిన వాటిని మనం సరి చేసుకుంటూ, ప్రభువా నాకు ఇంకా నూతనమైన అనుభవాలు, నూతనమైన తలాంతులు నాకు దయచేయండి, నీ సన్నిధిలో నేను వాడబడ్డకు సహాయం దయచేయండి, నీ సన్నిధిలో ఒక పాత్రగా నన్ను ఉంచండి ప్రభువా, ఆ పాత్రలో నేను నమ్మకమైన పాత్రగా ఉంటాను ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి మనం ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడు మోషేతో మాట్లాడింది ఆయన సమస్తము చేశాడు. మనం ఏం చేయాలి? మాట్లాడాడు. మనం ఏం చేయాలి?
దేవుడు చెప్పింది ఏది ఏది ఏంటి? అందరు కలిపి ఒకేసారి ఉందా చెప్పండి అండి. ఊర్లో ఉన్న వాళ్ళు చెయ్యాలా చేయకూడదా? దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా ఇక్కడ నాకు చెప్పడం కాదండి. ఎవరు చెప్పాలి? మీరు. ఎందుకంటే నా చెయ్యి మీ మిగతా పనికిరాదు. నాదేం చెయ్యి? మట్టి చెయ్యి. మట్టిలో పెడితే 6 రోజులు మట్టి అయిపోద్ది. దేవుడు ఆయనకు సజీవమైన చెయ్యండి. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన హస్తము మీ మీద ఉండాలంటే ఆయన చెప్పిన ప్రతి మాట అది మీకు ఇష్టమైన నష్టమైన మీరు చేయగలిగితే, ఒక్కొక్కసారి మీకు నష్టం కలిగే పనులు దేవుడు కావాలని చెప్తాడండి. అసలు మీరు ఎంతగా ఆయన ప్రేమిస్తున్నారు అని. దాన్ని ఏమంటారు తెలుసా? పరిశీలన. అబ్రహాంని దేవుడు పరీక్షించాడు. మనం ఎంత దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అసలు నీకు నష్టమైనా సరే దాన్ని వదులుకుంటావా లేదా ఆయన కోసం అని చెప్పి. వదులుకోవడం కనుక ఆయన చూసాడంటే నిన్న ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. రెండో మాట చూద్దాం. నిర్గమాకాండము 40 అధ్యాయం 31 నుంచి 32 వరకు చదవండి. దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములకు వెళ్ళినప్పుడు బలిపీఠానికి సమీపించినప్పుడును కడుక్కున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. యాజకులు దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించినప్పుడు, దేవుని మందసము దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రధానముగా చేసే పనులు ఏంటంటే వాళ్ళని వారు శుద్ధి చేసుకునేవారు. ఏం చేసేవారండి? తమ్ముడు తాము. ఎప్పటికీ ఈ ఆచారం లోకంలో ఉంది. గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి అందరూ? మనం మాత్రం కడుక్కున్నారండి ఎప్పుడన్నా? ఎవరన్నా ఎందుకు కడుక్కోరు? ఇంటి దగ్గర పాలిష్ చేసి వచ్చారు మీ కాళ్ళని. అది ఆచారం కింద అప్పట్లో చేసేవారండి. ఇప్పటికే సాగుతుంది. ముస్లిమ్స్ కూడా వాడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి అవయవాలు కడుక్కుంటారండి. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, గోరులతో సహా. ఎందుకంటే వారి దేవుడి దగ్గర తమను పరిశుద్ధముగా కనపరుచుకోవడానికి ఇష్టపడతారు. మీరు అలా ఇష్టపడతారా? ఇష్టపడతారండి మీరు నాతో చెప్పే మాట అంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు స్నానం చేయకుండా వచ్చి భోజనం దగ్గర కూర్చుంటే ప్రధాన యాజకులు అడిగారు కదా, మీ దగ్గర ఈ శిష్యులు ఎలా వచ్చారంటే, స్నానం చేసినోడు కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిన, మేమందరం ఇప్పుడే స్నానం చేసి వచ్చాం కదా, ఇంకేం కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని అంటారు. మీరు మన దగ్గర చాలా తెలివి ఉందండి. ఏం తెలివి ఉంది? దేవునికి మహిమ కలుగుగాక. చాలా తెలివి ఉంది మన దగ్గర. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, తమ్మును తాము దేవునికి కనుపరుచుకునేటప్పుడు వారు శుద్ధి చేసుకునేవారు అంట. ఇప్పుడు మనమే శుద్ధి కలిగి ఉండాలి తెలుసా? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దేవుడి మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు మన మధ్యన ఆశీర్వాదుడు కాబోతున్నాడు అని ఎంతమంది నమ్మారు? వాళ్ళు పొద్దుటే అందరూ చేతులు ఎత్తుకుని దేవుడు వస్తున్నాడు. నా గురించి అయితే నేను కళ్ళు మోసుకుని నాకు అనవసరం, మీరు ఎత్తిన ఎత్తుగా నాకు అనవసరం. దేవుడు ఇవాళ మా మధ్యన ఆశీనుడై ఉంటున్నాడు అని ఎంతమంది నమ్మారు? మరి నమ్మిన వాళ్ళు ఎలా శుద్ధి చేసుకున్నారు మీ జీవితాలను? అది ఆయన చూస్తాడు. నీ శుద్ధీకరణ దేవుడికి చాలా అవసరం. నీ హృదయ శుద్ధి, నీ హృదయ తలంపులు దేవుని దగ్గర కనుపరుచుకోగలం. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు ఇలా అడ్డు పెట్టేసి పైన కడిగేస్తాం. చిన్నపిల్లలకు స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు ఏం చేస్తారండి? కళ్ళల్లో నొరగ పడకూడదని చెప్పి కళ్ళ దగ్గర ఇలా అడ్డుపెట్టి, స్నానం అంటే ఏంటి? ప్రతి అవయవం తడవాలి కదా, మరి ఎందుకు కళ్ళు గడ్డు పెడతాం? అలాగే మన హృదయంలో ఉన్న కొన్ని విషయాలు మనకి ఇష్టమైనవి ఉంటాయి చూసారా, వాటిని దగ్గర ఇలా మూసుకుని పైన ఏం చేస్తాం? మనం కడుగుతాం. పైన కడిగింది ఏమవుద్ది? మరలా తీసినప్పుడు శుద్ధి పడదు, బాగానే ఉంది. మరలా లోపల ఉన్నది చూసావా, నువ్వు విడిచిపెట్టలేదు చూసావా, అది మరలా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దాన్ని నువ్వు పూర్తిగా నీ జీవితంలో నశింపజేసేయాలి. దాన్ని రోతగా ఎంచాలి. రోతను ఎవరైనా హృదయాల్లో పెట్టుకుంటారండి? ఎవరన్నా సెల్ఫీలు తీసుకుంటారు రోతతోటి? స్టాటస్లు పెట్టుకుంటారు రోతని? వాల్ పేపర్ కింద పెట్టుకుంటారు ఎవరన్నా? టాటూస్ చేయించుకుంటారా రోతని?
అసలు ఆ మాటే మన దగ్గరికి వచ్చినప్పుడు మన ముఖంలో ఉన్న కవలికలన్నీ కూడా చాలా సంతోషభరితంగా ఉంటాయి. మరి రోతని ఎక్కడ చూసినా అసహించుకునే నువ్వు రోతని ఎక్కడ పెట్టుకుంటున్నావు? మరి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా రావడానికి ఇష్టపడతాడు? నువ్వే అసహించుకున్నావే. నువ్వు చూసే రోత కంటే భయంకరమైన రోత పనులు మనం చేస్తున్నాం. మరి ఆయన ఎలా ఉంటావు అనుకుంటున్నాడు మీ హృదయాల్లో? మొన్న ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విషయం గురించి, మనుషుడి శరీరం దేవుడు అనుగ్రహించింది. భూమి మీద కొన్ని కోట్ల మంది జనాంగం ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అనే వాక్యము స్పష్టతనిస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఇంట్లో ఒక దెయ్యాన్ని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఒక వ్యక్తి, మీరందరూ ఒక వ్యక్తులు, మీ శరీరము ఒక ఇల్లు. ఒకానొక సమయంలో మన హృదయాలు ఏమున్నాయి? అపవాది. ఎవరున్నారండి? అపవాదిగాడు ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే, అపవాదిగాడు నివసించడానికి ఒక స్థలం కావాలి. అదే స్థలం మన శరీరం. దేవుడు ఆత్మ నివసించడానికి కూడా ఒక స్థలం కావాలి. ఎవరు? మనమే. అర్థం చేసుకున్నారా? క్లియర్గా అర్థం చేసుకునే మాట ఇది. నేను ప్రార్థనలో ప్రభుని అడుగుతుంటే దేవుడు నాకు బయలుపరిచిన మాటలు. ఇంతమంది జనాంగంలో ఏ ఒక్క మనిషి కూడా అయితే దేవుని ఆత్మను కలిగి ఉండాలి, లేకపోతే అపవాది ఆత్మను లేదా ఆత్మలైనా కలిగి ఉండాలి. ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువే కలిగి ఉంటాడు. అయితే దేవుని ఆత్మ అనేది ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనందరం కూడా అపవాది చేత బంధకాల్లోకి ఎలాగ వెళ్ళిపోయామంటే, ఒక చిన్న పాప కార్యం మనం చేయడం వలన వెంటనే అపవాదిగాడు, పాపం అనగానే అపవాదిగాడి క్రియలండి, ఆ క్రియ వలన ఏమవుతుందంటే అపవాదిగాడికి మనం చోటు ఇచ్చేసాం. ఎక్కడ? హృదయంలో. మన హృదయంలో అపవాదిగాడికి చోటు ఇవ్వడం వలన మనం ఎవరి సంబంధాలు అయిపోయాం? ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడండి. ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా వచ్చి మాట్లాడుతుంటే, ఇదిగో మేము ఆదాం సంతానం అన్నారు. ఆదాం పాపం చేశాడు, పాపపుత్రుడిగా మార్చాడంటే, లేదు 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 మేము అబ్రహాం సంతానం అన్నారు. అంటే వాళ్ళు అప్పటికప్పుడు ఏం చేశారు? మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే చోటిస్తావో దేవుని ఆత్మ నిలుచు స్థలముగా నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగుగా. ఒకవేళ పాపానికి నువ్వు చోటిచ్చావో, పాపం అనగా చాలా ఉన్నాయండి. ఏమున్నాయి? టీవీ చూడడం, సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, విచ్చలవిడిగా గేమ్స్ ఆడేయడం, ఇంకేమున్నాయి? పాపపు ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, ఇతరులను అసహించుకునే క్రియలు, వ్యభిచారపు తలంపులు, మోసపు బుద్ధి, లోకం మీద ప్రేమ పెంచుకోవడం. లోకం మీద ప్రేమ పెంచుకోవడం విగ్రహారాధనతో సమానమని వాక్యం చెబుతుంది. ఇలాంటివి లిస్టు రాసుకుంటూ వస్తే చాలా పేర్లు వస్తాయి. వీటిలో ఒక్కటి మనం చేసిన మనలో దేవుడు ఉండడు. ఎవరుంటారు? ఇప్పుడు అలాగే వచ్చేసాం మనం. ఎవరిని ధరించుకుని వచ్చాం? ఇప్పుడు దాకా చెప్పిన లిస్టులో ఎవడొక్కరిని ధరించుకుని వచ్చాం. చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ధరించుకుని వచ్చేసి ఇక్కడ వచ్చి రా దిగిరా అంటే ఎవరు వస్తారు? ఎవరిని ఆహ్వానిస్తున్నాం? అందుకే దేవుడి మందిరంలో ఆయన సన్నిధి దిగి రావాలి అంటే హృదయ శుద్ధి కావాలండి. మన బ్రతుకులు కడుక్కోవాలి, మన జీవితాలు కడుక్కోవాలి. అపవాదిగాడు మన పక్క నుంచి అనేకమైన పనులు చెబుతాడండి, చేయించాడు. ఏం చెప్తాడు? చెబుతాడు. ఇప్పుడు కీర్తన పైకి లేకు అని నేను చెప్పా. ఏం చేయాలి నువ్వు? లేగలేదు అంటే మాట వినలేదు. దేవుని మాట వినాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడిన వెంటనే, చిత్తము నా వెళ్ళినవాడా, నీ దాసుడు ఆలపిస్తున్నాడు, నాతో మాట్లాడు. అవ్వతో మాట్లాడింది ఎవరో? సాతాను. కాదు, ఒకటో బా నా దగ్గరికి వెళ్ళలేవు, ఏమనుకోకుండా.
ఏమంటుంది? దేవుడు తినద్దన్నాడా? అవును, అది తినద్దు, కానీ దాన్ని ముట్టుకున్నా సరే మీరు చచ్చిపోతారు. లేదు, అలాగ చేస్తే మీరు దేవదూతల్లా అయిపోతారు, దేవతలు అయిపోతారు. మీకు లిప్స్టిక్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, కనుబొమ్మలు కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు, బంగారం పైనుంచి కిందాక 7 వారాల నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పట్టు చీరలు, కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకోవాల్సిన అవసరం. ఎలా అయిపోతారు మీరు తిన్న వెంటనే? దేవదూతలు అయిపోతారు అన్నాడు. అవునా, ఇది నిజమా అని చెప్పి పుట్టుకొని తీసుకుంది, పుట్టుకొని తినేస్తుంది, అయిపోయింది. అపవాది మన జీవితాల్లో ఫోన్లు అందరికీ ఉన్నాయి కదండి, అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్ తిప్పుతున్నప్పుడు అందులో అపవిత్రమైన కనబడతాయా మీకు ఎప్పుడన్నా? టచ్ ఫోన్లో మీ కనుదృష్టి ఆగుతుందా, వెళ్ళిపోతుందా? అది మీకు దేవునికి, మీ ఫోన్లకి మీకు ఉన్న లింక్, అది నాకు సంబంధం కాదు. మనం అది వచ్చినప్పుడు ప్రేరేపితులు అవుతాం. యథార్థంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దానికి ఏమవుతాం? అపవాది గడు చూడు చూడు పైన కూడా రాస్తారు కామెంట్, లాస్ట్ వరకు చూడండి, చివరి దాకా చూడండి. అపవాది గడి మీతో చెప్పే పని అంటే, పూర్తిగా చూడు, సంతృప్తి చెందు, మీ హృదయము సంతోషము పడనేమో అని చెప్పినప్పుడు నీకు లోపల నుంచి భయం కొడుతుంది, అని పట్టుదో వేస్తాం. మనం జీవిస్తున్న కాలంలో దేవుడు అంటున్నాడండి, ప్రకటన గ్రంథంలో యోహానుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీరు అపవాది సింహాసనం వేసుకున్న స్థలంలో ఉన్నారని చెప్పి నాకు తెలుసా అంటున్నాడు. ఎక్కడున్నాం మనం? ఎక్కడ వేసుకున్నాడు సింహాసనం? ఆ సింహాసనం ఇది అనుకోండి, ఆడి దగ్గర నుంచి తిరుగుతున్నట్టు ఇలాగా. ఏం చేస్తున్నావు? తిరుగుతున్న వాడు చుట్టూ ఆడు ఒక్కొక్కటి వేస్తూ ఉంటాడు. ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్లు ఒక్కొక్క రకమైన బిస్కెట్లు. మీకు ఏ బిస్కెట్ అంటే ఇష్టం? టేస్ట్ చెప్పండి. అన్ని బిస్కెట్లు ఒక టేస్ట్ ఉండవు కదా. యూనిబిక్ ఒక టేస్ట్ ఉంటుంది, డార్క్ ఫ్యాంటసీ ఒక టేస్ట్ ఉంటుంది, పార్లేజీ ఒకటి ఉంటుంది, సన్ బీస్ట్ ఉంటుంది, వేఫర్ బిస్కెట్లు ఉంటాయి, చాకో బిస్కెట్లు. ఏ బిస్కెట్లు ఇష్టం? ఓరియో ఉంటుంది. అలా ఒక్కొక్క బిస్కెట్లు వేస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైన బిస్కెట్లు మీకు తినరు కదా, తింటారా? ఇష్టమైన బిస్కెట్లు అయితే ఒక్కొక్కసారి ఆకలి వేసింది అనుకోండి, ఏదైనా తినేస్తాం. అది ఇష్టం కాకపోయినా ఆకలి వేసింది కాబట్టి ఏ గడ్డ అయితే ఏముంది, చెయ్యాలనిపించినప్పుడు ఏ పాపం అయితే ఏముంది, ఎవరితో అయితే ఏముంది, దేనితో అయితే ఉంది, ఎలాగైతే ఏముంది, చెయ్యాలని ప్రేరేపించబడినప్పుడు నువ్వు దాన్ని జయించగలుగుతున్నావా, జయించలేకపోతున్నావా? అది మీకు క్వశ్చన్ అండి. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని చెప్పి నువ్వు ఎరుగవా? నువ్వు నీ దేవుని ఆలయమును పాడు చేస్తే ఆయనను పాడు చేస్తారు. ఎలా పాడు చేస్తావు అనుకుంటున్నారేమో. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి పాడైపోయారో ఆడికి అప్పగించేస్తాడు, అంతే, ఏం లేదు. ఆయన బలవంతంగా లాగడండి. సహాయం చేయని చెప్తే మాత్రం సహాయం చేయకుండా ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు కీర్తన ఉందనుకోండి, లాగుతున్నప్పుడు బలవంతంగా లాగినట్లు. సహాయం చేయమని చెప్పి చేతులు ఎత్తింది అనుకోండి, దాన్ని ఏమంటారు? సహాయం చేసి. దేవుడు పాపం నుంచి బలవంతంగా ఎప్పుడు లాగడండి. ఆయన బలవంతంగా ఎప్పుడు కూడా ఆయన లాగడం. అయితే నీవుగా ఆ పాపం నుంచి విడిపించబడాలి అని నీకు దుఃఖం కలిగితే మాత్రం ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సహాయం చేయడానికి త్వరితంగా ఉండే దేవుడు. నువ్వు చెడిపోతున్నావు అని చెప్పి ఆయన బాధ ఉంటుంది. ఏముంటది? తాగుబోతుడి దగ్గరికి వెళ్ళారని తాకరా, నీకు లెవెల్ చెడిపోతారా అని చెప్తే అది వింటాడా? ఎప్పుడు వింటాడు? లోపల ఉన్నదంతా కరిగిపోయి కుళ్ళు పట్టేసి నల్లగా తయారైపోయిన తర్వాత డాక్టర్ స్కానింగ్ తీసి ఇదిగోరా నీ బతుకని చెప్తారు కదా. అమ్మో, అప్పుడు తాగడం వస్తుంది. అప్పుడు దాకా అది ఎలా ఉంటుంది తెలుసా? అమృతంలో ఉంటుంది. అప్పట్లో దేవతలు తాగారని చెప్పి చెప్పబడుతుంది, ఆ అమృతంలో ఉంటుంది. ఎప్పుడైతే నీ లివర్ చెడిపోయి, అప్పుడు దేవుడి దగ్గర చేతికి ఉపయోగమే ఉంది. నీ లివర్లు కాడిపోయి, లంగ్స్ చెడిపోయి, ఊపిరితిత్తులు నాశనం అయిపోయి నల్లగా తయారైపోయిన తర్వాత టీవీలో చూపిస్తారండి. అప్పటికీ మనం భయపడం. లా పిండితే ఏమవుతుంది? అందులో నుంచి ఏమవుతుంది? నల్లటి నొరగొస్తుందంట. దేవుని ఆలయాన్ని పాడు చేసి నేను వదులుతాడు? ఎలా వదులుతాడు? ఆయన నీ శరీరాన్ని తన రక్తముతో కడిగాడు. ఆ విషయం తెలుసా నీకు?
ఎలా కడిగాడు? ఆ రక్తం ఏం కోడి రక్తం కాదు, మేక రక్తం కాదు, పరిశుద్ధమైన రక్తం అది. ఆయన మనుషుల అందరి కొరకు సరిపోయిన రక్తమును చిందించిన దేవుడు ఆయన. నీ పాప భారం ఎలాంటిదైనా సరే దాన్ని కలగడానికి సరిపోయిన రక్తం అది. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు అంటే ఇప్పటికీ కూడా ఆ పరిశుద్ధ రక్తము సజీవముగా ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తంతో కడగబడ్డ గోదావరి కాదండి. పుష్కరాల్లోకి వెళ్ళి గోదావరిలో మునిగి వెళ్ళిపోతే ఆ నీరు వెళ్ళిపోద్ది, అది కాదు. సజీవమైన రక్తము, నిత్యము ప్రవహిస్తున్న రక్తంలో నువ్వు కడగబడ్డావు. కడగబడిన పంది మరలా వెళ్ళి బురద మీద దొల్లినట్లుగా మనం చేస్తున్నాం. అంటే దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? ఈ పాటికి నాకు తెలిసి కొంతమంది క్రైస్తవులే ఈ పాటికి వెళ్ళిపోయి చూసారా మనం వచ్చిన ఉగ్రతకే. ప్రభువా మాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి ఏడుస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఆ స్థానంలో నువ్వు నేను ఉంటే ఏమైపోయింది? ప్రభువా ఒక అవకాశం ఇవ్వు అంటే ఇవ్వడానికి ఛాన్స్ ఉందా ఆయనకి? ఆయన ఎన్ని దినాలు ఛాన్స్ ఇచ్చాడండి? బ్రతికిన దినాలన్నీ ఛాన్స్లే మనకి. ఈ ఒక్కసారికే రేపు 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 అనుకుంటూ కూర్చుంటాం, అంతే ఏముండదు. మీ జీవితాన్ని మీరు చేతులారా మీరు నాశనం చేసుకుంటున్నారు. మీ జీవితంలో మీరే, ఎవరు ఉత్తరవాదులు కాదండి, మీరే ఉత్తరవాదులు దాన్ని. దేవుడి సముఖంలో ఒక దినాన తీర్పు దినం ఉన్నది, గుర్తుందా మీకు? ఆయన ముద్దుటి నిలబడి అమ్మా నువ్వు అది ఎందుకు చేసావు? నువ్వెందుకు నీ ఆత్మను శుద్ధీకరించుకోలేదు? దేవుని మందిరంలో నా మందిరంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా. వాక్యం ఉంది చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచ్చిన చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచ్చిన. త్వరగా తీయాలి, బైబిల్ పేజీలో డూబని అందరూ. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే ఏమన్నాడు ఇప్పుడు? బుద్ధిహీనుడు అర్పించినట్లు బలులు అర్పించడం కంటే సమీపముగా ఉండి దేవుని మాటలు ఆలకించడం శ్రేష్టం. వారు తెలియకుండానే ఏం చేస్తున్నారండి? దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఎక్కడున్నావు నువ్వు? దేవుడు ఎక్కడున్నాడు? కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసండి? వదలాలే కానీ మాటలు మాటలు మాటల పొట్లు మాంత్రికుల్లో అంటామండి. మొన్న అనపర్తి వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థన కోసం అని చెప్పి అన్నయ్య పిలిచాడు. అన్నయ్యకి ఒంట్లో పోవాలా, తన ప్రార్థన అవసరం కోరి ఖచ్చితంగా మీరు రావాలి, ఉపవాస ప్రార్థన చేయాలని నాకు ప్రేరణ వస్తుంది అని చెప్పి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అన్నయ్య ఏంటంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడు. అంటే ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒకరి ఇంటికి వెళ్ళాం. అయితే అప్పుడు ఆ ముందు రోజు అనుకున్న మాట ఏంటంటే ఆ రోజు సాయంత్రం బలారాధన చేయాలని తనకు ప్రేరణ వచ్చింది. అందరం ఉన్నాం కదా, ఇప్పుడు మనం చేసుకోవాలి, కలిసి బలారాధన చేద్దాం అనే ఉద్దేశం కలిగినప్పుడు సరే అని చెప్పి అందరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి సిద్ధపడండి అమ్మా, ఖాళీ ఉంటే రండి అమ్మా అని చెప్తే ఒక ఆవిడ అంది, అదేంటి అయ్యారు అలాగంటున్నారు, ఖాళీ ఉంటే రమ్మన్నావు ఏంటి? ఖాళీ చేసుకుని వస్తాం ఏంటి? ఖాళీ ఉంటే రమ్మని అంటున్నారండి మీరు? అలా కాదు, అది మా బాధ్యత, ఖాళీ చేసుకుని వస్తాం అని ఒక ఆవిడ చెప్తుంటే అమ్మో ఇంత భక్తి పొర్రాలేట్రా బాబోయ్, మా సంఘంలో ఒక్కరు ఉన్నా బాగుంది ఇలాంటి వాళ్ళు అనుకున్నాను నేను. అంత తృష్ణ. ఆ మాట చూడండి ఎలా ఉంది, ఖాళీ చేసుకుని వస్తామండి. అలా అంటారండి, ఖాళీ ఉంటారమ్మని అలా అనకూడదు, మీరు ఖాళీ చేసుకుని వచ్చే పని మాది అని చెప్పిన అన్నావిడి రాలేదండి.
ఎక్కడెక్కడో కరోనా రెడ్ జోన్ వేసిన వాళ్ళందరూ వచ్చేసి దూరం దూరం కూర్చున్నారు. కానీ నేను చూస్తున్నాను, ఆవిడ చెప్తున్నాడు వస్తుందేమో, వాకింగ్ చెప్తున్నాను కానీ ఆవిడ వస్తుందేమో, బలారాధన ఇస్తున్న సమయంలో కూడా ఆవిడ వస్తుందేమో, అంతా అయిపోయింది. ఆవిడ కాదండి. వీళ్ళు ఏమంటారు తెలుసా? మాటల మాంత్రికులు. ఒకడికి పేరు ఉందండి లోకంలో, ఒక డైరెక్టర్కి ఇదే పేరు, మాటల మాంత్రికుడు అని పేరు. అడిగి విశ్వాసులు కూడా ఈ పేరు వచ్చింది. ఏంటి? మాటల మాంత్రికులు. దైవజనులు రాగానే గొప్ప గొప్ప మాటలు చెప్పేసి వాళ్ళు ఏమంటారు? అమ్మో, ఇంత విశ్వాసం ఉందా ఈ లోకంలో, ఈ బాబోయ్ నేను లేనేలాగా. దైవజనుడు అనుకునే పరిస్థితుల్లో తీసుకెళ్ళి మాటలు ఇవ్వండి. అయితే క్రై చేయడానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జీరో. నీ మాటలు కొద్దిగా ఉంచుకో చాలు, చేతవో చేయవో తర్వాత విషయం. నీ మాటలో దేవుడు ఆకాశం ముందున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన రాసేస్తున్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు మనుషులు చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తి ఎవరు చూడాలి తెలుసా? ఆయన చూడాలండి. నేను గడిచిన దినాల్లో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు ప్రేరేపించిన మాట, కొంతమందిని దేవుడు శిష్యులుగా చేసుకోమన్నాడు. నాకు కాదు, ఆయనకి. కొంతమందిని దేవుడు శిష్యులుగా చేయమన్నాడు. ఇది ఆయన వాక్యంలో ఉన్న మాట, నాది కాదు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఆయన శిష్యులు అవడానికి అర్హత కలిగిన వారు? నేను చూడకూడదు అర్హత. ఎవరు చూడాలి తెలుసా? అడిగే, ప్రభువా నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వే పంపించు. దేవుడు ఇంకా కొత్త వాళ్ళని పంపుతాడండి. ఈ సంవత్సరంలోనే కొత్త వాళ్ళని దేవుడు పంపుతాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన బిడ్డలు, ఆయనకి ఇష్టమైన వారిని, ఆయన నమ్మకస్తులను ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఆ నమ్మకత్వంలో నువ్వు నిలబడగలుగుతావా? దేవుని చెప్పుకోయాను. దేవునికి మహిమ కలుగుగా. మన హృదయం ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచు. ఈ మాటలు కూడా మీ జీవితాల్లో నెరవేర్చబడాలి. మీరు వినేసి వెళ్ళిపోయారు అనుకోండి, వినకపోవడం వల్ల ఈ మాట మిమ్మల్ని ఒకరోజు పట్టుకుంటుంది. తీర్పు దినాన్న చెప్పబడిన ప్రతి వాక్యమును బట్టి మీరు తీర్పు నిలబడాల్సి వస్తుంది. అలాగూ నిలబడకూడదు అని అనుకుంటే మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసంటే బ్రతుకు మార్చుకోవడం. ఏంటి? మీ ఉద్దేశాల్లో మత మార్పిడి అనుకుంటే మాత్రం అది మీరు అపోహపడుతున్నారు. నేను ఫస్ట్ అదే అనుకున్నాను. నాకు ఈ విగ్రహార్థం విరక్తి పుట్టింది. ఎందుకంటే నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నేను చేస్తున్న భక్తిని బట్టి ఏది నన్ను సరిచేయాల. నన్ను సరిచేయలేదు కదా, నా కుటుంబ పరిస్థితులు మార్చలేకపోయింది. ఆ తండ్రి భయంకరమైన త్రాగుబోతూ ఉండిపోయాడు. పొద్దున్న లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా తాగుడేది. 400 రూపాయలు తాగాడు అప్పట్లో. పని చేయడం, ఆ పని చేసిన డబ్బులే తాగడం. ఇదే పరిస్థితి. ఎవ్వరో బ్రతుకుని మార్చలా. నేను ఆ విషయం బట్టి నాకు కోపం వచ్చి నేను మా ఫ్రెండ్తో దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇక్కడ ఏం లేదండి. ఎక్కడ లేదు. ఎందుకు లేదు తెలుసా? ముందు నేను మారాలి. నా బ్రతుకు మారాలి, నా స్థితి మారాలి. నేను మారకుండా దేవుడు ఏది కూడా చేయడు. ఇదే మానవ దేవుడు నాతో మాట్లాడిన వెంటనే, అవును నేను మారాలంటే మొదట నన్ను సరి చేసుకో. నేను సరి చేసుకున్న మొదలుకొని నాకు విశ్వాసం పెరిగిందండి. నేను సరి చేసుకున్న విశ్వాసం పెరిగింది. నేను ఛాలెంజ్ చేశాను మా కుటుంబంతో, నా దేవుడు మారుస్తాడన్న 40 దినాల్లో మార్చాడు దేవుడు. అసాధ్యమైన కార్యం, 10 సంవత్సరాల అసాధ్యమైన కార్యము దేవుడు 40 దినాల్లో చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అప్పుడు నాకు విశ్వాసం కలిగింది దేవుడు అంటే. నిజంగా దేవుళ్ళు స్థిరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నా తండ్రిని మార్చడం, అంతే. దేవుడు మన పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని వెరుగు. ఆయన నీ పరిస్థితులు సమస్తం చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. అది జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, మాట్లాడినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన నిన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన అప్పుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. రీసెంట్గా మరలా అదే విషయం ప్రార్థన చేస్తుంటే, ప్రభు అన్ని చేసావు నా విషయంలో. నేను ప్రార్థన చేస్తుంటే ప్రతి పని నువ్వు చేస్తున్నావు ప్రభు, మరి నా కుటుంబానికి ఎందుకు రక్షణ రావట్లేదు అని అడిగాను.
ఇది నేను రక్షించబడి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. ఎందుకు నా కుటుంబానికి రక్షణ రాలేదంటే నా నమ్మకంతో చాలా అంటే నేను ఒక్కొక్కసారి అపనమ్మకం ఉంచుతున్నానేమో ఆ విషయాల్లో. నేను పూర్తి విశ్వాసం అనేది విడిచిపెడితే ఆయన ఖచ్చితంగా చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అంటే ఆ కార్యం జరగడానికి ఏదో దాచిపెట్టబడి ఉంది. ఒక మనిషి మారాలంటే ఏదో కార్యం జరగాలండి. అది వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది, రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని చెప్పి. అది వాళ్ళకి జీవితంలో జరిగితేనే కానీ దేవుడు పూర్తిగా నమ్మరు. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైన సాక్ష్యం కావాలి దేవునిలో. ఏముండాలండి? వ్యక్తిగతమైన సాక్ష్యం నీకు దేవునిలో లేకపోతే నువ్వు అస్థిరంగానే ఉంటావు. ఆదివారం క్రైస్తవుడుగానే ఉంటావు, క్రిస్మస్ క్రైస్తవులుగా ఉంటాం, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు అయిపోతాం. వ్యక్తిగతమైన సాక్ష్యము మన జీవితాల్లో కావాలి. ఎవరినో చూసి నమ్ముతూ మంచిదేనండి. అయితే నీ జీవితంలో ఒక వ్యక్తిగతమైన సాక్ష్యం ఉందనుకో, దాన్ని ఆధారం చేసుకుని నువ్వు కదల్చబడవు. ఒకవేళ కదల్చబడినా మరలా తిరిగి దేవునిలో స్థిరముగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగుగా. అనేక మంది సాక్ష్యాలు యూట్యూబ్లో వింటున్నారు. మీరు, నేను ఒకప్పుడు క్రైస్తవురాలని, ఒకప్పుడు క్రైస్తవుడినే, అందులో ఏం లేదు అందుకే ఇందులోకి వచ్చాను. ఏ 100 నెలలు అందులో మనం ఏ ఆశీర్వాదాల కోసం దేవుని సన్నిధికి రావాలంటే ఆశీర్వాదాల కోసం కాదు దేవుని సన్నిధికి రావాల్సింది. నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. నీ జీవితం మార్చుకోవడానికి, నీ హృదయం మార్చబడడానికి, లోకములో నువ్వు ప్రత్యేకించబడడానికి. దేవుని వాక్యం చెబుతూ మొదటి పేతురు పత్రిక 2:9 అయితే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయడానికి మనం ఉన్నామంట. దేనికోసం ఉన్నాం? చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయడానికి మనం ఉన్నాం. మనం ఏం చేస్తామంటే మన చీకటి కార్యాలు చూపిస్తూ ఉంటాం లోకంలో. నీ చీకటి కార్యాలు చూసే అనేకులు దేవుణ్ణి ఎరుగలేని వారుగా ఉంటున్నారు. మన చీకటి బ్రతుకుల వలన అందులో ఏం లేదు అని చెప్పేవారు ఉన్నారు. చాలా మంది చెప్పిందంటే ఆ దైవజనులు ఎలా చేసేవారు కాబట్టి అందులోంచి బయటకు వస్తున్నాం. ఆ దైవజనుల పిల్లలు ఎలా చేశారు కాబట్టి ఇలా మేము తయారయ్యాం. చాలా మంది చెప్తున్నారండి సాక్ష్యాలు. మరి మనం ఎలాగో మాదిరిగా ఉంటున్నాం లోకానికి. నేను చూసినప్పుడు దేవుడి కొరకు వాళ్ళు భయపడాలి, లేదా నీతో పాటు నేను దేవుడి సన్నిధికి వస్తాను అనే మాటనే చెప్పాలి. ఎప్పుడైనా చెప్తున్నారు అలా ఎవరన్నా? చెప్పట్లేదంటే మనలో వెళ్ళేది తెలుసా? దేవుని ఆత్మ లేదండి. చెప్తున్నాం కదా, 2 విషయాలు. మనిషిలో అందరూ కూడా అయితే అపవాది గడి ఆత్మ కలిగి ఉండాలి, లేదా దేవుని ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో అలాగా ఉందండి. ఒక వ్యక్తి ఒక దయ్యాన్ని పెట్టుకున్నాడు అంట హృదయంలో. అయితే అతడు తన ఇల్లును శుభ్రపరుచుకున్నాడు. ఏం చేశాడు? ఇవాళ మీరు శుభ్రపరుచుకున్నారు చూస్తారా, అలా శుభ్రపరుచుకున్నాడు. శుభ్రపరుచుకుని దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి? దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఈలోపు ఒకవేళ మీ హృదయం అపవిత్రపరచబడుతుంటే మరలా దాన్ని మీరు శుద్ధీకరించుకోవాలి. దేని ద్వారా శుద్ధీకరణ అంటే కన్నీటి ద్వారా మాత్రమే అవుతుందండి. కన్నీరు ద్వారా నీ హృదయాన్ని శుద్ధిపరచుకో. దేవుడి ఆత్మతో నేను నింపే వరకు, దేవుని సన్నిధి యొక్క అనుభవాలు నీ మీదకి వచ్చే వరకు ఆయన విడిచిపెట్టక. మనం ఏం చేస్తుంది సార్, ఒక 5 నిమిషాలు, 1 గంట మన హృదయం శుద్ధిపరిచేసుకుంటాం. మరలా బయటకు వెళ్ళేటప్పటికి ఆ దెయ్యం చూస్తుంది అంటారు మన కోసం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళడానికి చోట్లు లేవు. ఒక్కొక్కరు దెమ్మలాగా ఎంతో మంది దెయ్యాలు పెట్టి కూర్చున్నారు లోకంలో. ఒకటి లేవు, ఒకటి కాదు ఉన్నది, ఎన్ని చాలా ఉన్నాయి. దూరానికి ప్రదేశం దొరక మళ్ళీ నెతుక్కుని ఇదో ఇంకా నీట్గా ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేది, పాసిల్లులో ఉండేది. ఇప్పుడు మంచిగా ఫెలాయిల్ వేసి, డటాల్ వేసి, హార్పిక్ వేసి బర్ర రుద్ది నీట్గా ఉంచారు అని చెప్పి. ఓ బాబు, కొంతమంది ఖాళీగా తిరుగుతారు బయట. మరి చాలా మంది శుద్ధికి చేసుకుంటారు కదండి. ఎంతమంది శుద్ధి చేసుకున్నారు, ఇక్కడ ఉన్నాయన్నీ బయటకు వెళ్ళిపోయినాయి అనుకోండి. ఎవరైతే మరలా లోకంలో కలిసిపోతారో ఇవన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇది మనం చేసే కార్యం. మనం శుద్ధీకరించబడిన తరువాత దేవుని ఆత్మతో మనం నింపబడాలి. అప్పుడు దేవుని శ్రమ మంచిగా ఉంటున్నారు. దేవుడి ఆత్మ ఎక్కడ నివసించునో అక్కడ స్వతంత్రత ఉండదంటండి. ఏముంటది? స్వతంత్రతతో దేవుని ఆరాధించుకోగలుగుతాం.
మనం దేవుని సన్నిధిలో ఒక గంట మొరపెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోయి లోక సంబంధ కార్యాలు చేసుకున్నాం అనుకోండి, మన జీవితము నామకార్థమైన బ్రతుకు. అలాంటి వారి మధ్యన దేవుడు సంచరించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడతాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు 31వ వచనంలో ఎత్తున్నాడు, దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొండ్రి. వారి ప్రత్యక్ష గుడారములకు వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపముగా బలిపీఠం చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణమునకు వారి ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు బలిపీఠముకు సమీపించినప్పుడు వారు కడుక్కున్నారంట. ఆ పైన 30వ వచనంలో దేవుని మహిమ తేజస్సు మందిరం మీద నిలిచినప్పుడు మోసే లోపలికి వెళ్ళడానికి ఏమయ్యాడంటండి? భయపడ్డాడు. ఏం చేశాడు? భయపడ్డాడు. నీకు దేవుడి మందిరంలో ఒక అడుగు పెడుతున్నప్పుడు భయం వేస్తుందా? ఎప్పుడన్నా భయం వేస్తుందా? పెద్ద హీరోలాగా హీరోయిన్ వచ్చేస్తాం అక్కడి నుంచి ఏమండి? దేవుడి మందిరంకి వస్తున్నప్పుడు ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది దేహాలు ఉన్నారు? ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంతమంది ఊహించుకుని వచ్చారు వాళ్ళ? ఆయన నేను లేక వస్తాడు. ఆయన నేను వెళ్ళాలి, ఫోన్ చేయాలి, దిగాలి. ఇప్పుడు కానీ ఆయన రాడు. ఇది మన తలంపు. ఎక్కడైతే 2-3 నా నామం కూడి ప్రార్థన చేస్తారు, నీకంటే ముందు 2-3 వచ్చి ప్రార్థన చేస్తారు తెలుసా, అప్పుడైనా వచ్చేసాడు. ఈ లోపు ఆయన వెదజల్లుతున్నాడు ఆశీర్వాదాలు. లాస్ట్ వచ్చేటికి ఆయన దగ్గర వెళ్ళావు. ఇస్సాకు జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం, ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇస్సాకు దగ్గరికి ముందుగా వచ్చి యాకోబు అన్ని తీసేసుకున్నాడండి. ఇంత లిస్టు చదువుతాడు ఇస్సాకు. అలా దీవించబడతావు, ఇలా దీవించబడతావు, నీ కుమారులు దీవించబడతారు, నీ సంతానం దీవించబడతావు అని మంత్రాలు చదివాడు. మొత్తం ఆశీర్వాదం అంతా ఇచ్చేతాడు. యాసవ అప్పుడు వచ్చి, నా తండ్రి నాకు ఒక్క ఆశీర్వాదం ఇవ్వా? ఒక్కటంటే ఒక్కడు కూడా లేదా? ఏమీ లేవు నా కుమారుడు. తెచ్చాడు, వంట చేసాడు, కష్టపడ్డాడు, వండించాడు, ఉపయోగం ఏంటి? వచ్చారు, ఆరాధన చేశారు, కన్నీరు కార్చారు, ఉపయోగం ఏంటి? ఇవ్వాల్సిందంతా ముందు వచ్చి ఇస్తాడు. ఆయన ఏం చేశాడు? మరి ఏం చేద్దామండి? ఏం చేద్దాం? ముందు వచ్చిన వాళ్ళు అన్నీ తీసేస్తున్నారండి. అందుకే అన్నాడు వాక్యంలో, మొదటి వారు కడపటి వారు అయిపోయారు, కడపటి వారు మనం ఉండకూడదండి. ఆయన మన ప్రధానులుగా చేసుకున్నాడు తెలుసా. ప్రథమ ఫలముగా మనం ఉండడానికి దేవుడు చేసుకున్నాడు. మనము యాసవ్వ వలె మన చేష్టత్వాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? అమ్మేస్తున్నాం. దేవునికి ఇచ్చిన ప్రధానమైన స్థానాన్ని నువ్వు తీసుకువెళ్ళి లోకానికి అమ్మేస్తున్నావు. ఆదాము దేవుడిచ్చిన అధికారాన్ని తీసుకువెళ్ళి సాతానుకు అప్పగించేశాడు. దాని ద్వారా వారి వలన లోకం మీదకి శాపం వచ్చింది. ఆదాము అవ్వలు ఉన్న అధికారం అంతను కూడా కోల్పోయారు. అపవాది గాడు యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, ఇదిగో ఈ లోకాన్ని ఒక్కసారి చూడు, ఇదంతా కూడా నాకు ఇవ్వబడింది. ఏమన్నాడు? ఎవరిచ్చారడికి? ఒకసారి అండి మా పాస్టర్ గారు నాకు వైట్ షర్ట్ ఒకటే ఉందని చెప్పి ఒక వైట్ షర్ట్ ఇచ్చారు. ఆ వైట్ షర్ట్ నాకు సరిపోలా. నేను హైట్ కదా, మా పాస్టర్ గారు హైట్ నాకు సరిపోదు కాబట్టి అది ఇక్కడికి వచ్చిన షర్ట్. నేనేం చేశానంటే, మా బుక్ స్టాల్ రాజు అని చెప్పి నా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు వైట్ షర్ట్ వేసుకుని చూడగలడు సండే. నాకు ఇచ్చింది ఎవరు? నాకు సరిపోతే ఎవరికి ఇవ్వాలి? నేనేం చేశానంటే, మా సొంత పెత్తనాలు ఇటయ్యి సొంత పెత్తనాలు. మరి బాబు ఇది నాకు సరిపోవట్లేదురా, ఐగారు హైట్ నీకు సరిపోద్దు కాబట్టి కొంచెం సైజ్ చేయించుకోలే. మా చర్చిలో మేము ఇలా టైట్ ఫిల్ వేసుకొని లూజ్ డబ్బాలండి, పాతకాలపు బట్టలలాగా లూజ్ డబ్బాలు, లూజ్ ప్యాంట్లు వేసేవాళ్ళు. అది నేను ఎప్పుడు 2011లో కుట్టిన ప్యాంటు 2016 దాకా సరిపోయిందంటే అర్థం చేసుకోండి. అంత లూజ్ కుట్టించుకున్న ప్యాంటు మనం. అంటే సైజ్, ప్యాంట్ సైజ్ ఒకటే. నేను ఎదుగుతూ వచ్చా, నాతో పాటు ఆ ప్యాంట్ ఎదగాల్సిన అవసరం, ఎందుకంటే 5కే సరిపోయింది అక్కడ. దేవునికి మహిమ కలుగు కాక. నేను నా షర్ట్, నాకు ఇచ్చిన మా పాస్టర్ ఇచ్చిన వైట్ షర్ట్ తీసుకెళ్ళి ఏం చేశానంటే నా స్నేహితునికి ఇచ్చాను. ఆడు వేసుకొచ్చాడు. ఆదివారం ప్రార్థన అయిపోయిన వెంటనే నన్ను గదిలోకి పిలిచారు. మాకు గదిలోకి పిలిచే కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయండి, ప్రత్యేకమైన. మనకు లేవు అది ఇంకా స్టార్ట్ చేయనా?
ప్రత్యేకంగా పిలిచి, బాబు నువ్వు కిందకి రా అనేవారు. గదిలోకి వెళ్ళి అయ్యారు అనగానే మా పాస్టర్ గారు కూడా పక్కన నుంచి, బాబు నీకు ఇచ్చిన వైట్ షర్ట్ ఏమైంది అని అడిగారు. మనకి అంత అంటే మనకి ఇచ్చిన తర్వాత మందే అనుకుంటాం. నేను అన్నాను, అయ్యారంటే ఇలాగా రాజుకి లేదండి, వైట్ షర్ట్ లేదు, కలర్ షర్ట్ వేసుకుంటానని చెప్పి తనకి ఇచ్చానండి అనగానే, నీకు సరిపోకపోతే అది నాకు ఇచ్చే, నేను ఇస్తా కదా, నువ్వు ఇవ్వకూడదు అలాంటివి. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మనం ఏం చేస్తుంది తెలుసండి, ఆదాము గారికి ఇచ్చిన అధికారాన్ని ఏం చేశాడంటే తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. వాడు ఏం చేస్తాడంటే, ఈ లోకం అంతా నాకు ఇవ్వబడింది, నీకు కావాలా, ఎవరిని అడుగుతున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు. ఇది మనం చేసే పనులు. దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ కూడా మన చేతులారా తీసుకెళ్ళి సాతాను గారి చేతిలో పెడుతుంది. ప్రభువా నాకు ఇవ్వు, నాకు ఇవ్వండి, ఎక్కడ ఇస్తున్నాయినా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు దేవుని ఆశీర్వాదాలను. దేవుడు ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు. మీరు అనుకోవచ్చు ఇది కాకపోతే ఇంకోటి అండి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎంత పెద్ద పెద్దవి ఉన్నా దేవుడు ఒక్కడే కదా. నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళు, మనుషులు చూస్తారు కానీ నిన్ను దేవుడు చూడ కదా. దేవుడు చూడడం నేర్చుకోను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభువు కనుదృష్టి నీ మీద ఉంటది అని గ్రహించుకో. నువ్వు మనసు మార్చుకోకుండా ఎన్ని మందిరాలు మార్చినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీకు ఎంత మాత్రము కూడా క్షేమము అనేది రాదు. ఇశ్రాయేలు జనాంగం అలాగే అనుకుని మోసే కాకపోతే ఇంకొకడు అని చెప్పి ఇంకొకరు తయారు చేయడం మొదలుపెట్టారంటండి. వెంటనే దేవుని ఉగ్రత వచ్చేసింది. మిరియాం గారికి అహరోన్ గారికి ఏమొచ్చింది, కుష్టి వచ్చేసింది. కుష్టి వచ్చేసి అంటున్నాడు, మిరియాం, అహరోను, మోషే గదిలోకి రండి, మాట్లాడాలి మీతో. ఈ అనుభవాలు అక్కడే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. రండి మీతో మాట్లాడతా. మీరు మోషేనే ఏమనుకుంటున్నారు, మోషేని ఏమన్నా నీ తమ్ముడు అనుకుంటున్నావా నువ్వు, అహరోను నీ తమ్ముడు అనుకుంటున్నావా నువ్వు, మిరియాము. మోషేని నేను ప్రదానము చేసుకున్న యాజకుడు, ప్రదానము చేసుకున్న నాయకుడు. నువ్వు నీ దృష్టిలో నీ అన్నగాను నీ తమ్ముడు గాను ఎలాగన్నా చూసుకో, నాకు అనవసరం, కానీ అతడు నా సేవకుడు అనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పాడండి. వాళ్ళు భయపడిపోయారు. మీరేం చెప్తున్నారు, అతను పెళ్లి చేసుకున్నాడు, అది నేను దాన్ని చూసుకుంటాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంతమంది జనాంగం నడిపిస్తున్నాడంటే మిక్కిలి సాత్వికుడు. దేవుడు హృదయాన్ని చూసాడండి. అక్కడ మోషే యొక్క తలంపు దేవుడి మీద ఎంత ఉన్నతంగా ఉందో దేవుడు చూశాడు. అది చూసి దేవుడు మోషేని విడిచిపెట్టలా. మోషే ప్రార్థన చేసినప్పుడల్లా మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కోపం వచ్చేది ఇశ్రాయేలు జనాంగం మీద. మోషేని వడ్లే ఏమన్నాడు, పిల్లల్ని తండ్రి కొడుతున్నప్పుడు తల్లి ఏమవుతుంది, అడ్డొస్తూ ఉంటుంది. తల్లి ఏమంటారు, వడ్లే ఆడి అంతనే చూసేస్తాను. వాళ్ళు కాలు కింద చితకతోనే ఎత్తా ఉంటారు తండ్రులు. వడ్లేదు, ఒకవేళ అడ్డొస్తే అది అబ్బనికి తగులుద్దేమో. నేను అలాగే నా తండ్రిని కొడుతున్నప్పుడు మా అమ్మగారు అడ్డొచ్చేవారు, చాలా భయంకరంగా కొట్టేవాడిని. ఒక్కొక్క దెబ్బ మా అమ్మగారు తగిలేసేది. అడ్డొచ్చేది ఎందుకో తెలుసా, ఆ దెబ్బ వెనకాలలో తగలకూడదని. మోసి అడ్డొచ్చేవాడు. అడ్డొచ్చినాడు మోసి, అడ్లే నేను ఈ జనాంగాన్ని నశించి నీకు మరలా జనాంగాన్ని సృష్టిస్తా. ఆ చేయలేడైనా ఆయన తలుచుకుంటే అయిపోయింది. ప్రభువా దేవునికి ఆలోచన చెప్తున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో దావీదు అన్నాడు, నీకు ఆలోచన చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే, నువ్వే కదా వాళ్ళు ఐగుప్తు దేశం తీసుకొచ్చావు, నువ్వే కదా వాళ్ళ పాప భారం నుంచి విడిపించావు, వాళ్ళ అతిక్రమాలు క్షమించావు, నువ్వే కదా కలవరిసిలో రక్తం కార్చావు, మరి ఎందుకు వాళ్ళని నశింపజేస్తావు అని చెప్పి మరలా మోషే ప్రాధేయపడుతున్నప్పుడు అవును నిజమే. అందుకని కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన కృప దీర్ఘకాలం ఉంటుంది అంటుంది. మన ఇన్ని అతిక్రమాలు చేస్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభు రక్తము నీకు నాకు మధ్యన అడ్డుగా ఉంది. అది నువ్వు ఎలా బతికేస్తున్నావు అంటే నీ ప్రార్థన కాదు, నీ భక్తి కాదు, నీ యథార్థమైన జీవితం ఎంత మాత్రం కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన ఇలాగ నేను నిలబడి చెప్పగలుగుతున్నాను, అలా కూర్చుని వినగలుగుతాను. ఒకవేళ ఆ రక్తం మన మీద లేకపోతే నేను ఎప్పుడో నా అతిక్రమాలు పడి చచ్చిపోయేవాడిని. కేవలం క్రీస్తు ప్రభు రక్తము మాత్రమే. దేవునికి మహిమ కలుగుగా. నశించిపోయే వారిని తిరిగి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన అన్న మాట
నమ్మదగినదియో విశ్వాసముకు పూర్ణాంగీకారం ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు, మన బ్రతుకులు చూస్తున్నాడు. చూసినా ఆయన అసహించుకున్నాడు, కానీ మరలా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు అండి. మన చంటి బిడ్డ ప్రణవి వచ్చిన నంబర్కి చెప్తారు ఏంటంటే, తను వెళ్ళి ఏం చెప్తుందని పిసుగుతుందంట, పిసుకాల అమ్మకానికి రాసిందంట. వాళ్ళ అమ్మగారు చెప్తుంటే అందరూ చిన్న ఆవిడ అంటుంది, ఇంకెన్నిసార్లు చెప్తావు, పెద్ద గొప్ప విషయం అదేమన్నా, దాన్ని మళ్ళీ గొప్పగా చెప్తున్నావు. ఏం చేసిందంటండి, దేవుని కృపను బట్టి అక్కడ మేము లేవు, లేదా ఎత్తుకుంటే మా అదృష్టం మాకు కూడా వచ్చింది. మన హృదయాల్లో రోత ఎంత పెట్టుకున్నా సరే ఆయన అసహించుకోవట్లే. అదే మనకు లోపు అయిపోయింది. ఏమైపోయింది, ఏ వాటాకు ఆ వాటా ఇచ్చేస్తూ ఉంటే దేవుడు ఎప్పటికప్పుడైనా ఇచ్చేస్తూ ఉంటే లెక్క సరిపోతుంది అసలు చెప్పాలంటే. అప్పుడు తిన్నని మార్గంలో వచ్చేస్తాం మనం. ఆయనేమో కృప చూపిస్తా, ఎప్పటికప్పుడు సరి చేస్తా, మాటతోనే చెప్తున్నాడు. కేవలం మాటతోనే సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కొట్టేదాకా దగ్గరికి రావట్లే. ఇంకా కొట్టేదాకా వచ్చేమంటే లెగడం కష్టం అయిపోతుంది. చూసుకుని కొట్టేదాకా కొన్ని 100 సార్లు చెప్పాయి మాట, మరలా చెప్తున్నాను. ఆయన కొట్టేదాకా మీ బతుకులు తెచ్చుకోకండి, ఆయన మాటతోనే సరి చేసుకోండి. ఆయన మాట్లాడి ఒక రోజు మాట్లాడడం మానేస్తాడు. ఇశ్రాయేలు జనానికి అనుభవాలు ఉన్నాయండి, మాట్లాడడం మానేశాడు. నువ్వు కన్నీరు కార్చి గోజాడినా సరే, దేవుని మందిరంలోకి వచ్చి ఏడ్చి ఉపవాసాలు ఉన్నా సరే, ఆయన స్వరం నువ్వు వినలేవు. ఎందుకో తెలుసా, నేను పిలిచినప్పుడు నువ్వు రాలా, నేను సరి చేసుకోమన్నప్పుడు నువ్వు సరి చేసుకోలా. మరి ఎలా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? దేవుడు అలాగ మనం నిర్లక్ష్యము చేసే రీతిలో మనం వెళ్ళిపోకూడదండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటి, దేవుడు ఆయన సన్నిధి మన మధ్య ఉండాలంటే మొదటిది ఏం చేయాలి, మనం ఆయన మాటను వినాలి. రెండోది ఏం చేయాలి, అయిపోయింది. మనల్ని మనము, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళు 2 పనులు చేయడానికి? వాళ్ళు ఒక్కరోజైనా మీ జీవితకాలం అంతా ఉంటారా? వాక్యం అనేది మా మధ్యకి వస్తున్నప్పుడు ఆ వారానికి సంబంధించిన వాక్యం కాదండి అది. మీరు చచ్చిపోయే వరకు లేదా ప్రభువుని మనం ఎదుర్కోవడానికి వచ్చే వరకు కూడా ఆ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడాలి. నెరవేర్చబడకపోతే అది వ్యర్థమే. మొదటిగా ఆయన చెప్పిన ప్రతి మాట, అది మనకి నష్టమైన కష్టమైన, మనకి అంగీకారంగా లేకపోయినా ఉన్నా సరే, మరలా ఒక 34-35 వచ్చి రెండు కార్యాలు. అప్పుడంటే ఏంటి, ఆ సమయంలో చేయడం మేఘము ఎవరి చేతిలో కనుక తన మహిమ పోతే అంటున్నాడు, మీరు మీరు ఎలాగెళ్తే నేను ఒకసారి కుటుంబం వెళ్ళిపోతుంది. ఆలోచించగలుగుతాం
చెప్పండి, తెలుసు కదా. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళు వాళ్ళందరూ పెడతారు. అంత భయంకర విలపించి పిలవండి. వాళ్ళు విజ్ఞాలే చేసే స్త్రీలు మీరు పిలవండి అని చెప్పి దేవుని మందిరాల్లో మీ హృదయ వచ్చి మీ దేవుడు లేపేసి అర్ధరాత్రి నాకు నా జీవితం సంఘాన్ని పెట్టుకున్నాడు. ఇంకో ఇంకొక మాట దేవుడు కుటుంబాల్లో చేతికి నొప్పి వచ్చి ఏం చేయాలి మనం? దేవుడు చెప్పమన్నా చెప్తాను. ఖాళీ దొరికితే మోకరించి నీకు నువ్వుగా